మీ అందరికీ కూడా ఎంఎస్ టకాటక్ తర్వాత వచ్చి మోజ్ యాప్ తెలుసు అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియకపోతే కనుక ఒకసారి చూడండి. మనకి వీటిలో అనేది మనకి మనీ వస్తున్నాయి జస్ట్ వీడియోస్ చేసినందుకు, లైవ్ ఇస్తున్నందుకు. సో ఇది ఎంఎక్స్ టకాటక్ యాప్ అనమాట, మోజ్ లైఫ్. సో ఈ మోజ్ లైట్ అనేది మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ మన ఎలా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మన ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అందులోకి వెళ్దాం. అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి 3 లైన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకి మనీ ఎక్కడ ఉంటుందంటే వాలెట్లో ఉంటుంది. ఈ వాలెట్ అనేది ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ మనీ చూపిస్తుంది చూసారా. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మనకి 2 మినిట్స్ వచ్చి 1 రూపీ లెక్క అనమాట. సో 1000 మినిట్స్ వచ్చి 500, మిగతా 224 మినిట్స్ వచ్చి మనకి 112 రూపాయలు అనేది అయ్యాయి అనమాట. ఇలా ఉంటుందన్నమాట. అయితే మనకి ఈ మనీ ఎలా వస్తుంది ఏంటనేది అంటే, ఇప్పుడు మనం బ్యాక్ వచ్చినట్టయితే మనకు ముందు కావాల్సింది ఏంటంటే ఫాలోవర్స్ ఉండాలి. ఫాలోవర్స్ ఉన్న తర్వాత మనం వీడియోస్ చేస్తాం కదా, వీడియోస్ చేస్తున్నప్పుడు మనకి వాళ్ళు కొంచెం గిఫ్ట్స్ రూపంలో పంపిస్తారన్నమాట. అది ఎలాగా అంటే ఇక్కడ మనకి గిఫ్ట్ సింబల్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేసుకున్నట్టయితే చూసారా, నాకు 14 చైర్స్ అనేది పంపించారు. ఇలాగా అంటే ఒక ట్రాఫీ కింద ఒకటి పంపిస్తే మనకి ఇవి మనకి మనీ కింద కూడా కన్వర్ట్ అవుతాయి. అది ఇందులో కూడా చూపిస్తాను. నాకు సెకండ్ ఐడి కూడా ఇది. ఇక్కడ చూసారా 2 మినిట్స్ వచ్చి 1 రూపీ అనమాట. చూసారా, ఇలా మనకి ఇందులో కూడా వస్తాయి అనమాట. సో ఇందులో నాకు ఫాలోవర్స్ వచ్చి 36, అందులో మనకి ఫాలోవర్స్ వచ్చి ఏంటంటే 65K, అందులో 36K అనమాట. అయితే ఎలా ఉంటుందన్నమాట, ఈ మనీని మనం ఎలా విత్డ్రా చేసుకోవాలి, సో ఈ ఎలా అనేది చూడండి. ఇప్పుడు మనకి ఈ మనీ అనేది ఏదైనా వస్తేనే అప్పుడు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అది కూడా గమనించండి. మీకు మోజ్ యాప్ కానీ ఎంఎస్ టకాటక్ కానీ ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు ఈ ఆప్షన్ రాదు. మీకు ఎవరైనా గిఫ్ట్స్ కానీ పంపించడం కానీ లేకపోయి ఉంటే మనకి మోజ్ ఫర్ క్రియేటర్స్ అని చెప్పి వాళ్ళే మనకి ఫండ్ ఇస్తారనమాట. ఇలా వస్తే కనుక మీకు ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఆల్ అని ట్యాప్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారు చూడండి. రీఛార్జ్కి సంబంధించింది కానీ లేదా లైవ్ స్ట్రీమ్ కానీ రివార్డ్స్ కానీ, సో ఇలా దేనికి వచ్చే ఏంటనేది కూడా అన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట. అయితే ఇది ఎలా విత్డ్రా చేసుకోవాలంటే డైరెక్ట్గా మనం బ్యాంక్కి విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ రీడీమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే నేను 1000 సపోజ్ మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను అంతే, నేను అప్పుడే విత్డ్రా చేయను. చెప్పాను కదా మీకు 1000 మినిట్స్ వచ్చి 500 అంటే 2 మినిట్స్ వచ్చి 1 రూపీ అనమాట. అలా ఆ లెక్కన వేసుకుంటాడు అనమాట. దీంట్లో ఛార్జెస్ ట్యాక్స్ పోగా మనకి 50 రూపాయలు, 450 అనేది మనకు వస్తుందంట. ఇక్కడ రీడీమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన అకౌంట్ నేము, అకౌంట్ హోల్డర్ నేము, సో అకౌంట్ నెంబర్, మళ్ళీ నెంబర్ కొట్టి ఐఎఫ్సి కోడ్ ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ అకౌంట్ యాడ్ అయిపోతుంది. సో మనీ విత్డ్రా చేసేసుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్ అనమాట ఇది, అంతే. సో ఇలా విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ మీకు చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేశాను. సో దీనికి సంబంధించిన లింక్ కానీ లేదా మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్లే స్టోర్లో ఉంటుంది. ఎంఎస్ టకాటక్ యాప్ అనేది ట్యాప్ చేసినట్టయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.